మాది ధరంపూర్ మండలం తిమ్మపూర్ గ్రామం. నా రంజిత్ అనే వ్యక్తి నా బిడ్డను పెళ్లి చేసుకున్నాడు. కులవంతరం అని చెప్పి తక్కువ కులం అని నా బిడ్డను చంపేసి వేరే వరకు ఇష్టం కొద్ది చేసుకున్నాడు. చేసుకొని వరకట్నం పోయానన్నాడు. ఆయన కానీ ఒప్పుకుంటా పోతా దగ్గర పోయాను పోతా అని చెప్పలే. నా బిడ్డను ఇన్ని రోజుల నుంచి మంచిగా చూసుకున్నాడు అనుకుంటున్నాడు. ఇప్పుడు నా బిడ్డను వచ్చి చంపేది. నిన్న మొన్న మానమా వెంటకలు ఇవ్వాలని చెప్పి పిల్లగానికి 3 ఏళ్ళు పడ్డాయి, వెంటకలు ఇస్తామని చెప్పి ఆ పిల్లగానితో చేపియాలని నా బిడ్డ కోరికే. నా బిడ్డ కోరిక ప్రకారం సరే బిడ్డ నా కొడుకు వెతుకాలు ఎత్తా అంటే నేను అన్ని తీర కొనిచ్చినే. పావులు ఎత్తి ఎన్ని కొనిచ్చినే. బట్టలు కొన్నా, గిన్నెలు, కత్తెర, చెంబులు, చెవుచలు అన్న అన్ని తీర కొన్నా. కొని వాళ్ళింటనే పెట్టినే. ఇప్పుడు బట్టలు కొన్నా 13,000 రూపాయల బట్టలు కొన్నా. ఆమె రూముల్లో పెట్టి వచ్చినాయి. అన్ని పెట్టినాయి. నా ఒడిపియవాలంటే నా వదినే వన్నతోటి పోయించారంటే ఇప్పుడు ఈ అన్ని సమస్యలు సృష్టించి నా బిడ్డను వచ్చి చంపారు. ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కాళ్ళ సుధారాణి అనే అమ్మాయి గుంజపడుగు గ్రామానికి చెందిన రంజిత్ అనే వ్యక్తితోటి గత 4 సంవత్సరాల క్రితము ప్రేమ వివాహం చేసుకుంటుంది. అమ్మాయి క్యాస్ట్ చేసి అబ్బాయి క్యాస్ట్ వైశ్య. అయితే అప్పటి నుంచి వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా ఒప్పుకోకపోతే వాళ్ళు పోలీస్ స్టేషన్కు అప్రోచ్ అయితే తర్వాత సఖీ సెంటర్కి వెళ్ళి అక్కడ వేములవాడ పెళ్లి చేసుకున్న తల్లిదండ్రులు చెప్పారు. అప్పటి నుంచి కూడా అతడు ఆమెను వేధిస్తున్నాడు, కులం తక్కువ అని చెప్పేసి. తర్వాత నిన్నటి రోజు రేపు వాళ్ళ అబ్బాయి కొడుకుంటారు, అబ్బాయి పుట్టినటికి పెట్టుకున్న క్రమంలో అమ్మాయి తరఫు వాళ్ళు బంధువులు ఎవరు కూడా ఇంటికి రావద్దని చెప్పి ఆమెను వేధించి అది చేసిందని. తర్వాత ఇవాళ ఉదయం అతడు వాళ్ళ అమ్మాయి బాబాయికి ఫోన్ చేసి మీ అమ్మాయి మంచం మీద పడి ఉన్నది, థైరాయిడ్ చేసుకున్నదని చెప్పి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చేవరకు ఏంటంటే అతను గవర్నమెంట్ హాస్పిటల్ కాక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొచ్చారు. అక్కడి నుంచి పట్టకపోతే ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొచ్చేవరకు అప్పటికే ఆమె చనిపోయి ఉంటుంది. అమ్మాయి తల్లి మరియు తండ్రి వాళ్ళ బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడు ఈమెను కులం తక్కువ అని వేధించుకుంటూ వాళ్ళ బంధువులు అంటే అత్తమామలు కూడా వేధించుకుంటూ అతడే ఈమెను చంపుకుంటారని కేసు ఇచ్చారు. దాని మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాము.